విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాలాక్షి నగర్లో ఓ కారు చెట్టుని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో యువకుడు కారులో ఇరుక్కుపోయాడు. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. కారు నుజ్జునుజ్జవడంతో కట్టర్ల సాయంతో వీరిని బయటకు తీశారు. మృతుల్ని మాధవధార నాయుడుతో పాటు నాయుడు తోటకు చెందిన శశాంక్, అనువాజ్, వంశీ భోగరాజులుగా గుర్తించారు. కృష్ణ బెహ్రా, జై కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. మా ప్రతినిధి ఖాజా ఉన్నారు. ఖాజా, గాయపడ్డ మరో యువకుడి పరిస్థితి ఎలా ఉంది? వీరంతా ఎక్కడి నుంచి వెళ్ళొస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కుటుంబ సభ్యులు చేరుకున్నారా? ప్రధానంగా నలుగురు యువకులు కూడా మాధవధార నాయుడు తోట బస్పల్లాయిల్కి చెందినవారు. వీరిలో శశాంక్, అనువాజ్, వంశీ భోగరాజు, కృష్ణ బెహ్రా, జై కిరణ్ అంటే వీళ్ళు నలుగురు కూడా ఈ తెల్లవారుజామున ఆర్కే బీచ్ ప్రాంతం నుంచి కైలాసగిరి మీదుగా సిటీ వైపు వస్తున్న నేపథ్యంలోని ఆ విశాలాక్షి నగర్ బీబీపీ కాలేజ్ వద్ద చెట్టును మితిమీరిన వేగంతో వచ్చి చెట్టును బలంగా ఢీకొన్నారు. దీంతో ఆ కారు ముద్దవడం కాకుండా 3 సార్లు పల్టీ కొట్టి పక్కకి పడిపోయింది. దీంతో ఆ స్పాట్ లో శశాంక్, అనువాజ్ అలాగే వంశీ భోగరాజ్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. జయకిరణ్ అనే డ్రైవరు తీవ్రంగా అక్కడ కారులో ఇరుక్కుపోగా కట్టర్ల సాయంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ఆ క్షతగాతుల్ని బయటకు తీశారు. అప్పటికే 2 కాళ్ళు జయకిరణ్ సంబంధించిన 2 కాళ్ళు విరిగిపోయి అతన్ని ఆసుపత్రి. మరో తీవ్ర గాయాలతో కృష్ణ బెహ్రా అనే యువకుడిని కూడా బయటకు తీసి ఆసుపత్రి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే వీరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఇప్పుడిప్పుడే ఆ స్పాట్ కి చేరుకుంటున్నారు. రైట్, కానీ కారు నుజ్జు అయిన తీరు చూస్తుంటే ఆ వేగం ఎంత మితిమీరి ఉంటుందనేది మనం ఒకసారి చూడొచ్చు. ఎక్కడ ముందు పాటు అయితే అసలు కనిపించట్లేదు. అంటే అక్కడ ఆ రహదారి అంతా ఎలా ఉంటుంది ఖాజా? అంటే లైట్లు ఉంటాయా? వాళ్ళు వచ్చిన ఏదైతే చెట్టుని ఢీ కొట్టారో అదేమైనా కనిపించే విధంగానే ఉంటుందా అక్కడ? అంటే ప్రధానంగా ఆర్కే బీచ్ వైపు నుంచి ఇటువైపు NH5 అంటే నేషనల్ హైవేకి వచ్చే రహదారి అది, అదంతా కూడా లైటింగ్ ఫుల్ గా ఉంటుంది. అయితే తెల్లవారుజాము 4 గంటల సమయంలో కావడంతో అంటే ఆ రోడ్డు వైపు ఎవరు ఉండరు, అంటే వాహనాలు అనేది పెద్దగా ఉండవు. మొత్తం రోడ్డు అంతా క్లియర్ గా ఉంటుంది. దీంతో మితిమీరిన వేగంతో వారు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రోడ్డు పూర్తిగా క్లియర్ గా ఉండడంతో ఈ నేపథ్యంలోనే అదుపు తప్పి చెట్టుకు ఢీకొని ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు కూడా అక్కడ ఫైర్ సిబ్బంది కానీ సహాయకాలు చేపడుతున్న అధికారులు కానీ చెబుతున్నారు. రైట్, హుండై వర్నా కార్ AP31 CY 2178 కార్ ఇది. ముందు భాగం అయితే అసలు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ముందు నుంచి వెనక్కి చూస్తే కారు ఆ వేగం మనం అర్థమవుతోంది, ఎంత ప్రమాద తీవ్రత ఎలా ఉండేది. సో 4 యువకుల్లో 2 యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరొక యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక కట్టర్ల సాయంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని బయటకు తీశారు. చేశాడు